అందరికీ నమస్కారం. మనము ఈ వీడియోలో మన ప్రకృతిలో లభించే చెట్లలో తులసి చెట్టు అనేటువంటిది ఒకటి. తులసి చెట్టు వలన ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. తులసి చెట్టు వలన ఆరోగ్యపరంగా ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. మరియు తులసి చెట్టును దేవతలు కొలువై ఉండే చెట్టు కాబట్టి తులసిని పూజించడం వల్ల దేవతల యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. తులసి లేనటువంటి ఇల్లు అనేది అసలే ఉండదు. ప్రతి ఇంట్లో తులసిని తప్పనిసరిగా పెంచుకొని దాన్ని ప్రతిరోజు పూజిస్తారు. తులసీదేవి తులసి చెట్టు లోపల లక్ష్మీదేవి మరియు శ్రీమన్నారాయణుడు కొలువై ఉంటారు. ప్రతిరోజు తులసిని పూజించడం వల్ల లక్ష్మీదేవి యొక్క అనుగ్రహం మనకు కలుగుతుంది. తులసి చెట్టును తూర్పు దిక్కున ఉంచి పూజ చేయాలి. ఉదయం లేచిన వెంటనే తులసి చెట్టును చూసినట్లయితే అన్ని శుభాలు కూడా మనకు ఎల్లవెల్లా కలుగుతాయి. అయితే తులసి చెట్టు నుంచి వచ్చేటువంటి గాలి మనకు ఆరోగ్యపరంగా ఎంతో మేలును కూడా కలిగిస్తుంది. మరియు ఉదయము లేవగానే 2 అరిచేతులను చూసుకొని ఆ తర్వాత ఇంటి గుమ్మం తెరిచి ఇంటి ముందున్నటువంటి తులసి చెట్టును మనం ప్రతిరోజు చూసినట్లయితే మనకు అన్ని శుభాలే కలుగుతాయి. ఆ దేవతల యొక్క అనుగ్రహం మన పైన ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. తులసి చెట్టు ఈ దేవతల అనుగ్రహమే కాకుండా ఈ తులసి వల్ల ఎన్నో లాభాలు ఉపయోగాలు కూడా చాలా ఉన్నాయి. తులసి ఆకుల వల్ల మనకు ఆరోగ్యపరంగా రోగాలను నయం చేసేటువంటి ఔషధ గుణాలు కూడా ఈ తులసిలో ఉన్నాయి. ఎన్నో రోగాలు నయం చేసే గుణాలు ఈ తులసి చెట్టులు ఉన్నాయి. మరియు ఈ రోజు 2-3 తులసి యొక్క ఆకులను మనము తిన్నట్టయితే దాని ద్వారా దగ్గు, కఫము, జలుబు అనేటువంటివి రాకుండా మనల్ని ఆ తులసి ఆకులు మనకు కాపాడుతూ ఉంటాయి. తులసి ఆకులను తినలేని వారు తులసి ఆకులను కొన్నింటిని తీసుకొని మరి మంచిగా కడిగి కొన్ని మంచినీళ్ళు తీసుకొని అందులో తులసి ఆకులను వేయాలి. మరియు వాము, పసుపు, అందులో తులసి ఆకుల లోపల నీళ్ళలో తులసి ఆకులను మంచిగా కడిగి వేసుకున్న తర్వాత మరి ఏం చేయాలంటే వాము, పసుపును కూడా వేసి వాటిని మరిగించి ఆ నీటిని మనము రోజు ఉదయం పొద్దున్న లేవగానే ప్రతిరోజు తాగినచో ఎలాంటి రోగాలైనా కూడా మాయం చేసేటువంటి తులసి ఆకులకు అనేటువంటి గుణము తులసి ఆకుల లోపల ఉంది. మరియు అదే కాకుండా మరియు చర్మ సౌందర్యం లోపల కూడా వీటిని ఉపయోగించవచ్చు. అయితే తులసి ఆకులను మెత్తగా నూరుకొని ఏం చేయాలంటే అందులో పసుపు వేసి మెత్తగా నూరుకోవాలి. అయితే మొటిమలు, మచ్చలు ఉన్నటువంటి చోట ఆ యొక్క నూరినటువంటి ఈ లేపనాన్ని ఆ మచ్చలపైన మనం పెట్టినట్టయితే, కురుపులపైన పెట్టినట్టయితే మర్దన చేసి ఇట్లా బాగా మర్దన చేసుకోవాలి. చేసినట్టయితే ఎలాంటి మచ్చలు కానీ కురుపులు కానీ ఎలాంటివి కూడా మనకు అన్నీ కూడా మాయమైపోతాయి. మరియు అప్పుడు చర్మము కాంతివంతంగా నిగనిగలాడుతూ మనకు కనిపిస్తూ ఉంటుంది. మంచిగా స్మూత్గా అయిపోతుంది అన్నట్టు. కానీ తులసి చెట్టును సాయంకాల సమయంలో దీన్ని ఎప్పుడు కూడా తాకరాదు. మరి మనం రోజు పూజ చేసేటువంటి చెట్టును అస్సలు కూడా తుంచకూడదు. వాటి ఆకులను కూడా తుంచకూడదు. మరి మనం పూజించే చెట్టు కాకుండా వేరే పక్కకున్నటువంటి స్థలంలో మనం తులసి చెట్టును మనం పెంచుకున్నట్టయితే ఆ చెట్టు నుంచేటువంటి ఆకులను కోసుకొని మనము వాడుకోవాలి. వాటిని కూడా ఆ చెట్టుకు నీళ్ళు పోసి ఆ చెట్టుకు మొక్కి నాకు ఇవి అవసరం ఉన్నాయి, తులసి ఆకులు తెంపుకుంటున్నాను అని మొక్కిన తర్వాత పసుపు కుంకుమ అవన్నీ చల్లిన తర్వాత ఆ తులసి ఆకులను మనం తుంచుకొని ఆ చెట్టుకు మొక్కిన తర్వాత ఆ ఆకులను మనం కోసుకొని వాటిని మనం వాడుకోవచ్చు. అయితే అవి కాకుండా మరియు ఎలాంటి రోజుల్లో ఆ తులసి ఆకులను తెంపకూడదు అంటే అమావాస్య, పౌర్ణమి, ఏకాదశి, ద్వాదశి, శుక్రవారము, మంగళవారము ఈ రోజుల్లో అస్సలు కూడా తులసి ఆకులను తుంచకూడదు. అయితే ఇలాంటి చాలా ప్రయోజనాలు ఈ తులసి చెట్టు లోపల తులసి ఆకుల వలన తులసి చెట్టు వలన మనకు ఎన్నెన్నో ప్రయోజనాలు ఉన్నాయి. మరియు దేవతల యొక్క అనుగ్రహం కూడా మనకు ఎల్లవేళ మనకు కలుగుతుంది. కాబట్టి మనం ప్రతి ఇంట్లో కూడా తులసి చెట్టును పెంచుకొని మన ఆరోగ్యాన్ని కాపాడుకుందాం. మరియు దేవతల యొక్క అనుగ్రహాన్ని కూడా మనము పొందుదాం. థ్యాంక్ యూ అండి.